కడుపు మండినోడి ఆవేశం వేరు, కడుపు నిండినోడి ఆవేశం వేరు. వీళ్ళు కడుపు నిండినోళ్ళు ఏం కాదు, కానీ యాజిటేషన్ చెయ్యడానికి భయం వీళ్ళకి, తెలుసు వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే, ఇల్లు దొరికింది నాకు జగన్ మూలంగా అని చెప్పిన ఒక అమ్మాయిని చేసిన ట్రోల్తో రైలుకు ఎదురెళ్ళి చచ్చిపోయినటువంటి పరిస్థితి. అలాంటి మానసిక దౌర్బల్యాన్ని క్రియేట్ చేసేటటువంటి ట్రోలింగ్ ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. వ్యక్తిత్వ హననం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈ నీట్ అదే ఇప్పుడు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే కొంతమంది మాట్లాడారో వాళ్ళని దారుణంగా ట్రోల్ చేశారు, అవమానకరంగా ట్రోల్ చేశారు. రేపు పొద్దున వీళ్ళు ఉండగా మళ్ళీ డిఎస్సి పెడితే కూడా ఉద్యోగం రాదు వాళ్ళకి, రాని. అలాంటప్పుడు అంత భయంతో ఉండి వీళ్ళు ఎక్కడ చేస్తారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు, వైసీపీ షీల్డ్తో వైసీపీ యాజిటేషన్ చేస్తే ఆపుతుంది. వైసీపీ యాజిటేషన్ కొడతారు, రేపు పొద్దున్న తీసుకెళ్లి కేసులు పెడతారు, వస్తారు, ఏడిపిచ్చుకు తింటారు. వీళ్ళ కోసం వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అదొక అరాచకం నడుస్తుంది ప్రస్తుతం వ్యవస్థలో. ఆ అరాచకాన్ని దాటి ఇక్కడ తట్టుకు నిలబడగలిగిన శక్తి వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఈ ఉద్యమం ద్వారా ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన ఒక దాదాపు 16,000 మంది అనుకుంటా, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏంటి అనేది అగమ్యగోచరంగా మారుతుంది. ఏం లేదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. బాబు గారి మీద నమ్మకం ఉంది, లోకేష్ గారి మీద నమ్మకం ఉంది, ఎవడు వాళ్ళది పీకలేదని. దానికి తోడు జగన్ కూడా మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళకి తీసేస్తానల్లా. రేపు మనం వస్తే మీకు ఎక్స్ట్రా జాబ్స్ కింద ఇస్తామని చెప్పి. ఇప్పుడు వాళ్ళ మెరిట్